వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ ఏర్పాటులో ముందడుగు. మమ్మల్ని సంప్రదించండి, మిమ్మల్ని మేం కాపాడుకుంటాం. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. నా సెక్యూరిటీని వెనక్కి తీసేసుకోండి, స్వరూపానందేంద్ర కీలక ప్రకటన. రాజ్యాంగ దినోత్సవం, రాష్ట్రపతి ముర్ము, మోదీ, అమిత్ షా శుభాకాంక్షలు. చంద్రబాబు రోల్ చేసిన నటుడిపై కేసు నమోదు. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. సౌత్ కోస్టల్ జోన్ నిర్మాణం కోసం రైల్వే శాఖ టెండర్లు పిలిచింది. ఈ మేరకు నోటిఫికేషన్ రిలీజ్ కూడా చేసింది. వచ్చే నెల 27వ తేదీ వరకు టెండర్ల దాఖలకు గడువు ఇచ్చింది. రైల్వే జీఎం కార్యాలయం నిర్మాణంలో G+9, B1, B2 నిర్మాణాలు చేపట్టాలని నోటిఫికేషన్లో పేర్కొంది. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కావాలనే కళ ఎట్టకేలకు సాకారం కాబోతోంది. గత కొన్ని రోజులుగా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి కాలయాపన జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు రైల్వే శాఖ విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పేరిట ఏర్పాటు చేసేందుకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెల 27వ తేదీ వరకు ఆసక్తి కలవారు టెండర్లో పాల్గొని బిడ్డింగ్ దాఖలు చేయవచ్చని రైల్వే శాఖ పేర్కొంది. సౌత్ కోస్టల్ రైల్వే జోన్కు సంబంధించి జీఎం కార్యాలయం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇప్పటివరకు 45 మంది పేద విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని కేటీఆర్ ఆరోపించారు. గురుకుల విద్యార్థుల మరణాలని ప్రభుత్వం చేసిన హత్యలేనని అన్నారు. పిల్లలు ఎవరైనా అనారోగ్యం పాలైతే బీఆర్ఎస్ను సంప్రదించాలని సూచించారు. అవసరమైతే తాము ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి కాపాడుకునే ప్రయత్నం చేస్తామని చెప్పారు. కష్టాలు, ఇబ్బందులు వస్తే ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు కేటీఆర్. నిన్న 20 రోజులు పోరాటం చేసి చివరికి వెంటిలేటర్ మీదకి పోయి అక్కడ కూడా మృత్యువుతో పోరాడి చనిపోయిన పాప, వాంకిడి గ్రామానికి సంబంధించిన పాప శైలజ గారికి, వారితో పాటు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలల్లో మరణించిన 48 మంది పిల్లలకి, వారి కుటుంబ సభ్యులకి ముఖ్యంగా మా పార్టీ తరపున ప్రగాఢమైన సానుభూతిని, ప్రగాఢమైన సంతాపాన్ని తెలియజేస్తూ, నిజంగా కూడా ఈ ప్రభుత్వం కనీసంగా పేద పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు ప్రభుత్వమే తల్లిదండ్రి చూసుకుంటుంది మా పిల్లల్ని అని చెప్పి భావించి గురుకుల పాఠశాలకు పంపిస్తారు. ఆ గురుకుల పాఠశాలల్లో ఈరోజు 48 మంది పేద పిల్లల ప్రాణాలు కోల్పోవడానికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కారణమైంది. ఇవి మామూలు మరణాలు కావు. ఇవి ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్యలుగానే మేము భావిస్తూ ఉన్నాం. ఇవి ప్రభుత్వమే చేసిన హత్యలుగా మేము భావిస్తూ ఉన్నాం. నాకు బాగా గుర్తుంది, నా నియోజకవర్గమైన సిరిసిల్లలో ఎల్లారెడ్డిపేట గ్రామానికి సంబంధించి ఒక బాబు ఇట్లాగే గురుకుల పాఠశాల కోరుట్లలో చనిపోతే నేను పోయి ఆ కుటుంబాన్ని, ఆ తల్లిదండ్రిని పరామర్శించి వచ్చిన. ఆ తల్లి ఆ రోజు నాకు చెప్పిన మాట, నాకు జరిగిన క్షోభ ఇంకెవరికి జరగకూడదన్నా, దయచేసి ప్రభుత్వం మీద పోరాడండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి అన్నారు. మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాం, నిలదీస్తూనే ఉన్నాం, ప్రభుత్వానికి తన బాధ్యతను గుర్తు చేస్తూనే ఉన్నాం. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం గురుకుల పాఠశాలల్లో ఉండే పరిస్థితుల పట్ల, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు వరకు ఒక సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించని మాట వాస్తవం. అందుకే ఆ 48 మంది పిల్లలు ఎవరైతున్నారో వారి మృతికి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. రేపు శాసనసభ సమావేశాల్లో కూడా ఆ పిల్లల కుటుంబాల తరపున, ఇంకా లక్షలాదిగా ఉన్న పేద పిల్లల కుటుంబాల తరపున ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీస్తాం. ప్రభుత్వాన్ని తప్పకుండా ఈ విషయంలో శాసనసభలో కూడా 100% చీల్చి చెండాడుతామనే మాట కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నా. అట్లాగే పిల్లలు కూడా నిబ్బరంగా ఉండండి. దయచేసి కష్టాలు, ఇబ్బందులు కొన్ని ఉండవచ్చు, కానీ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లేదా ఏమన్నా తీవ్రమైన అనారోగ్యం పాలైతే అవసరమైతే
బీఆర్ఎస్ పార్టీని సంప్రదిస్తే మిమ్మల్ని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చేర్పించి మిమ్మల్ని కాపాడుకునే ప్రయత్నం మేము చేస్తాము. తప్పకుండా అట్లాంటి పరిస్థితి ఎక్కడన్నా ఉంటే తల్లిదండ్రులు కూడా భయపడవద్దని, బాధపడవద్దని, వారికి కూడా నిబ్బరంతో ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తనకు కల్పిస్తున్న భద్రతను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి లేఖ రాశారు. ఇప్పటి వరకు రక్షణ కల్పించిన వైసీపీ, టీడీపీ ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు. ఇకపై తపస్సు చేసుకుంటూ రిషికేశ్లోనే గడుపుతారని ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం గతంలో శారదా పీఠానికి వైజాగ్ వద్ద 225 కోట్ల విలువైన 15 ఎకరాలను 15 లక్షలకి కేటాయించింది. కూటమి ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకుంది. రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం పాత పార్లమెంటు ప్రాంగణంలోని సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు రాజ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. పటిష్ట భారత నిర్మాణానికి కృషి చేస్తామని దేశ ప్రజలంతా ప్రతిజ్ఞ చేయాలని వారు పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని రచించేందుకు దేశ మహిళలు కూడా ఎంతగానో కృషి చేశారని రాష్ట్రపతి ముర్ము అన్నారు. మనం ఆ మహిళల సేవలను గుర్తు చేసుకునేందుకు ఈరోజు మనకు అవకాశం కలిగిందన్నారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మన ప్రాథమిక విధులను కూడా సంతృప్తిపరచాలని సూచించారు. దేశంలోని 140 కోట్లకు పైగా ప్రజలకు రాజ్యాంగం ఒక విశ్వాసం, నమ్మకం అన్నారు. టాలీవుడ్ నటుడు శ్రీతేజపై కుక్కట్పల్లి పిఎస్లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఒక యువతి ఫిర్యాదు చేసింది. గతంలోనూ అతడిపై మాదాపూర్ పిఎస్లో కేసు నమోదయ్యింది. పెళ్లైన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించడంతో ఆమె భర్త గుండెపోటుతో మృతి చెందినట్లు అప్పట్లో వివాదం చెలరేగింది. కాగా శ్రీతేజ్ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చంద్రబాబు రోల్ చేశారు. చూసారు బిబ్బాల్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.